తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డిచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన పేరుతో జాతీయ అవార్డు ప్రారంభించి తొలిసారిగా 2006లో బాలీవుడ్ నటుడు అయిన దేవానంద్కు ఇచ్చారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ అవార్డులు ఇవ్వడం కోసం టి. సుబ్బారామిరెడ్డి అధ్యక్షుడిగా ₹1 కోటి మూలధనంతో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి షబనా ఆజ్మీ, అంజలిదేవి, వైజయంతిమాల, లతా మంగేష్కర్, కె. బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెనగల్ వరుసగా అక్కినేని జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత అవార్డు ప్రదానానికి 2 ఏళ్ల గ్యాప్ వచ్చింది. 2014లో తిరిగి అమితాబ్ బచ్చన్ కు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ 2 ఏళ్లు గ్యాప్ వచ్చింది. 2016లో తిరిగి జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరికి ఏఎన్ఆర్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి, శ్రీదేవి, రేఖ ఈ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ వచ్చింది. 5 ఏళ్ల అనంతరం తిరిగి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఇవ్వనున్నట్లుగా నాగార్జున శుక్రవారం ప్రకటించారు. వచ్చే నెల 28న ఈ అవార్డును ఆల్ ఇండియా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందజేస్తామని ఆయన తెలిపారు. ఇకపై 2 ఏళ్లకు ఒకసారి ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లుగా నాగార్జున వెల్లడించారు. ఈ విషయం చెప్పగానే చిరంజీవి ఎమోషనల్ అయ్యారని, ఇంతకంటే పెద్ద అవార్డు లేదన్నారని నాగార్జున చెప్పారు.